శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభానికి తీసుకుంటే పంచమ స్థానంలో కేతు యొక్క ప్రభావము, భాగ్యస్థానంలో కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, దాంతోపాటు శుక్రుడు ఉన్నాడు. రాశ్యాధిపతి ఇక్కడ ఉండడం వలన కొంత బలహీనపడ్డారు. అలాగే రాజ్యంలో రవి, శని, బుధుడు 3 గ్రహాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి అనుకూలంగా కనబడుతున్నాయి. అలాగే లాభస్థానంలో రాహు, వ్యయంలో బృహస్పతి కనిపిస్తున్నాడు. సో ఇక్కడ వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలకు వచ్చినప్పుడు ఉద్యోగంలో చిన్న ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలు అయితే బాగానే కనిపిస్తున్నాయి. దాంతోపాటు వ్యాపారం అనే అనుకూలంతో ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నాల్లో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా అల్టిమేట్లీ మీరు ముందుకు వెళ్తూ కానీ అడుగు వేసుకుంటూ వెళ్ళగలిగితే చిన్న చిన్న ముళ్ళు అయితే అవుతున్నాయో కొంచెం బలహీనపడి మీకు మార్గం సవ్యంగా ముందుకెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళండి, బాగుంటుంది చక్కగానే. అలాగే ఉద్యోగ ప్రయత్నాలకు వచ్చినప్పుడు ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి, ఏదైనప్పటికీ కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో ముందుకెళ్ళండి, సక్సెస్ఫుల్ అవుతుంది. తర్వాత ఉద్యోగానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ కూడా జరుగుతుంది. ఉద్యోగం చేసే ప్రదేశంలో కొంత హీటు, కొంత బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి. అయినప్పటికీ ఇవన్నీ మిమ్మల్ని రీఎస్టాబ్లిష్మెంట్ చేయడానికే ఉపయోగపడతాయి తప్ప మిమ్మల్ని అక్కడ నుంచి తొలగించే విధానంగా అయితే ఉండవు. తర్వాత మీ యొక్క ఐడియాలజికల్ థింకింగ్తో కొత్తగా వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన కాన్సెప్ట్స్ కానీ ఏమైనా డెవలప్ చేసుకుని అపార్ట్ ఫ్రమ్ ది జాబ్ సైడ్ ఇన్కమ్ కోసం ఏమైనా ప్రయత్నం చేయాలనుకుంటే ఈ 15 రోజులు చేయండి. డెఫినెట్గా ఇనిషియేట్ చేయగలిగితే అది లైఫ్ లాంగ్ ఉండే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి కొత్త వ్యాపారాలకు అనుకూలంగా కనబడుతున్నాయి. అయితే ఖర్చు విపరీతంగా కనబడుతుంది. శుభకార్యానికి ఖర్చు పెట్టడము, వివాహము, గృహప్రవేశము, శంకుస్థాపన, భూమి పూజ అటువంటి వాటికి కూడా ఖర్చు పెట్టడము, అలాగే వివాహం కోసం కూడా ఖర్చు పెట్టడం, సహాయం చేయడం, ఈ రకంగా రకరకాలుగా విపరీతమైన ఖర్చులు అంటే మంచి పని కోసం ఖర్చు పెట్టడం అనేది ఈ 15 రోజులు బాగానే కనిపిస్తుంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు సక్సెస్ఫుల్గానే కనబడుతుంది. ఒక 5% పాజిటివ్గా ఉంటుంది. స్క్రాప్ మైన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. అలాగే లక్కీ నెంబర్ చూసుకుంటే నెంబర్ 5 పాజిటివ్గా కనబడుతుంది. ఇదిలాగా ఉంటుండగా ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఎటువంటి అనారోగ్య పరిస్థితి అయితే కనిపించట్లేదు. చక్కగానే ఆరోగ్యకరంగా ఉంటారు 15 రోజుల్లోని. ఇక మనం ముందుకు వెళితే డెఫినెట్గా మనకు ట్రేడింగ్ అని కాకుండా మనం వ్యాపారంలో ఒక అడుగు ముందుకు వేస్తూ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కానీ, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఒక అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. పెట్టిన ప్రతి ఇన్వెస్ట్మెంట్కిను వాళ్ళ చక్కటి ఫలితం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇదే సరైన సమయం. ఎవరెవరితో అయితే ట్రేడింగ్ చేయాలనుకున్నారో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరినీ బుక్ చేసుకుని ముందుగానే అడ్వాన్స్గా బుక్ చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు దొరికే అవకాశం ఉంటుంది, ఉండకపోవచ్చు. హీరోలు కానీ, హీరోయిన్లు కానీ ఇటువంటి వాళ్ళు కూడాను అదే అటువంటి ప్రయత్నాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే మనం చూసుకున్నట్టు మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు, స్పెషల్లీ మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రము ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చేసే ప్రయత్నంలో చండీ మంత్రం కానీ, అలాగే చండీ సప్తశతి పారాయణం ఒకసారి చేసుకోవడం కానీ, చండీ అష్టోత్తర నామావళి చదవడం కానీ ఇటువంటిది ఏదైనా అమ్మవారికి సంబంధించిన చేసుకుంటూ ముందుకెళ్తే చాలా బాగుంటుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులు కూడా కొంతవరకు సానుకూలంగానే కనబడుతున్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. ఏదైనా మటుకు అమ్మవారి యొక్క అనుగ్రహానికి సంబంధించిన మంత్రసాధన చేసుకోండి. 15 రోజులు కొంత రిలాక్సిబుల్గా ఉంటుంది, మార్గం బాగుంటుంది, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.